హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు టీ తాగిండ్రా? నేనైతే టీ తాగాలి ఫ్రెండ్స్, ఇంకా తాగాలి. ఇగో పూరి చేస్తున్నా. మా టిఫిన్ వచ్చేసి పూరి. మీరేం టిఫిన్ చేశారు చెప్పండి ఫ్రెండ్స్. పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారి అంటుంది నా పూరి. నాది కాదుండో ఈ డైలాగు, అత్తారింటికి దారేది సినిమాది. పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ కదా ఫ్రెండ్స్, ఏదో ఒకటి చెయ్యాలి కదా. మా పాపకైతే పూరి కావాలని మా పాప, మా బాబు అయితే చపాతి కావాలని, అందుకే ఒక పక్క పూరి ఒక పక్క చపాతి. ఎలా అయితే వాళ్ళు తినాలి అంతే కదా. పొద్దున్న లేవాలి, పనులు చేసుకోవాలి, ఖాళీ టైం దొరికితే వీడియో చేయాలి. యూట్యూబ్ కోసం ఇన్ని కష్టాలు. ఏదో ఒక టైం దొరికినప్పుడల్లా వీడియో చేసుకుందామని మన బాధ మనకి, అంతేనా ఫ్రెండ్స్. ఎండలు అయితే చాలా కొడుతున్నాయి. పొద్దున్నే పిల్లల స్కూలు 8 నుంచి 12 వరకు అంట. మనం ఇంట్లో ఉంటేనే ఎంత ఎండ కొడుతుంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఎంత ఎండ కొడుతుందో అక్కడనైతే. క్లాసులలో ఉన్నా కానీ చాలా ఉబ్బరిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, మీరేం టిఫిన్ చేశారు? దీని కాంబినేషను ఆలుగడ్డ ఫ్రై అయితే బాగుంటుంది. మా పాపకైతే పల్లి చట్నీ అయితే చాలా ఇష్టం. ఇక వాళ్ళ కోసం ఇక అదే చేయాలి కదా. పల్లి చట్నీ పోపు చేయలేదు, ఇంకా చేయాలి. ఇంకా నేను టీ పోసుకున్నా, ఇక్కడే పెట్టిన, తాగలే. ఇలా ఉంటుంది ఆడోళ్ళ పరిస్థితి. ఏదైనా పిల్లలు పోయినాకనే టీ తాగడం, టిఫిన్ చేయడం, అంతేనా ఫ్రెండ్స్. అయినా కానీ ఏం చేస్తున్నావు అంటారు. మా బాబుకి అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి, మా పాపకి ఇంకా అయిపోలేదు. ఈరోజు లాస్ట్ అయిపోతుంది మా బాబుకి. చపాతీ కోసం గొడవ, చపాతీ చేస్తలేమని. ఇందులోనే 2 చేసేస్తే అయిపోతుంది కదా. టెన్త్ చదువుతున్న వాళ్ళందరి స్టూడెంట్స్కి
మంచిగా చదువుకోండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. చేసి పెట్టినా కదా ఫ్రెండ్స్, అందుకే ఎత్తుకుపోయింది. సన్నీ చపాతీ రెడీ. ఒక పక్క ఇది చూస్తే ఒక పక్క పూరి మాడిపోయింది. చూడండి ఎలా మాడిపోయింది, నా పూరి వచ్చేసి ఎలా ఉందో. ఇమేంద్ర రెడీ అయిన వాసన్ని? పాలు అయినా చాయ్ అయినా? పిల్లల్ని కొంచెం ఎండలా తిప్పకండి ఫ్రెండ్స్, ఎండలు అయితే చాలా కొడుతున్నాయి. అది మా వాడు చూడండి, చూపి ఒకసారి. నేను చపాతీ వేయంగానే ఒకటే చేసిన, బాక్స్లో పెట్టుకుంటుండు, ఇంకా తినలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.